ఇవాళ ఉదాహరణకు చూసుకున్నట్టయితే 1 ఎకరం భూమి ఉన్నటువంటి మనిషి ఉన్నాడు అనుకోండి, అదేవిధంగా 10 ఎకరాల భూమి ఉన్నటువంటి మనిషి ఉన్నాడు అనుకోండి, మనం రైతు బంధు ఇచ్చుకున్నాం. ఎకరం భూమి ఉన్న మనిషికి సంవత్సర కాలంలో 10,000 ఇస్తే 10 ఎకరాలు ఉన్న ఆయనకు 1,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి ఏ భూమి లేకుండా ఒక కార్మికుడిగా పనిచేసినటువంటి వాళ్లకు మనం ఇంకా కూడా ఏమి ఇచ్చుకోవాలి. నా స్వప్నం, నా కల ఏంటంటే రేపటి తెలంగాణలో నీకు భూమి ఉన్నా లేకున్నా, నువ్వు కార్మికుడివైనా చిరు ఉద్యోగివైనా నిన్ను ప్రభుత్వం అట్లా ఆదుకోవాలి. ఆ దిశగా మన ప్రయాణం జరగాలి. అంటే భౌగోళిక తెలంగాణ మనం తెచ్చుకున్నాం, ఇంకా కూడా సకల జనులకు సబ్బండ వర్గాలకు న్యాయం జరిగేటటువంటి సామాజిక తెలంగాణ మనం సాధించుకోలేకపోయినాం. మీ 10 ఏళ్ల పాలనలో మరొక తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి మరి మీ నాయన చేస్తున్నటువంటి అప్పులు కానీ తప్పులు కానీ ఎన్నడూ కూడా ఎత్తుచూపని నువ్వు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనలో కార్మికులకు, రైతులకు, నిరుద్యోగులకు, యువతకు ఉపాధి విషయంలో రాష్ట్రం ముందంజలో ఉంటే ఇప్పుడు నీకు తలసరి ఆదాయం గుర్తుకొచ్చింది. గతంలో మేము 10 ఏళ్ళుగా మొత్తుకున్నాం, నిజమైన రైతులకు, నిజమైన వ్యవసాయదారులకు ఏమంటే రాళ్లకు, రప్పలకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు, హౌసింగ్ సొసైటీ ఫ్లాట్లకు ఆ రోజు మీరు ఇచ్చిర్రు. మేము ఆ రోజు చెప్పినాం నిజమైన రైతుకు రైతు బంధు ఇవ్వమని చెప్పినాం. మరి ఆ రోజు కూడా భూమి లేని వాళ్ళకు కూడా ప్రభుత్వం నుంచి సహాయం అందాలే, కొండలకు గుట్టలకు ఇస్తున్నట్టుగా రాష్ట్ర సంపదను కొల్లగొట్టి మీ కుటుంబం బాగుపడ్డది అని చెప్పి ప్రజాపాలన ద్వారా మా గౌరవ ముఖ్యమంత్రి గారు భూమి లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా కూడా ఎకరా వాళ్ళకు సంవత్సరానికి 12,000 ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మీ నాయన చేయనటువంటి పనిని మా గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన ద్వారా మీ లెక్క కొండలకు గుట్టలకు వెంచర్లకు కాకుండా నిజమైన వ్యవసాయ రైతులకు, భూమి లేని వ్యవసాయ కూలీలకు కూడా ఇలా గుర్తించి మేము చేసినాం. ఇప్పటికైనా నువ్వు గుర్తించినందుకు మేము సంతోషపడుతున్నాం. తలసరి ఆదాయం గురించి మాట్లాడినావు. మరి తల్లి సోనియమ్మ తెలంగాణ ఇచ్చినప్పుడు రాష్ట్రం మిగులు బడ్జెట్తో ఉంటే ఈ 10 ఏళ్లలో మీ కుటుంబం పందికొక్కు లెక్క దోసుకొని ఈ తలసరి ఆదాయం వెనుకబడట్లో కారణం మీ కుటుంబం కాదా? మరి ఎందుకు మీ నాయనకు అప్పుడు నువ్వు చెప్పలేదు? నీకెందుకు అప్పుడు సోయి రాలేదు? జలయజ్ఞం పేరు మీద దోచుకున్నప్పుడు కానీ, మిషన్ భగీరథ పేరు మీద దోచుకున్నప్పుడు కానీ, రాష్ట్ర సంపదను మీ కుటుంబం దోచుకుంటే ఆ రోజు మాట్లాడే నువ్వు ఇవాళ తప్పు జరిగిపోయింది, ఇవాళ సామాజిక న్యాయం జరగలేదంటున్నావు. Subscribe us and press the bell icon for more interesting updates.